ధర్మశాస్త్రోపదేశకుడో, ఏ సద్దుకయుడో, ఏ శాస్త్రో, ఏ అధికారో అయి ఉంటాడు. వాడు మనోడని చెప్పేసి పాపం వాడిని వదిలేశారు. ఈ అభాగ్యురాలను తీసుకొచ్చేసి ముందు పెట్టి నిలబెట్టేశారు. చెప్పో, రాళ్లతో పెట్టి కొట్టి చంపేద్దామా? దొరికిపోయిందండి. మరి వాడు దొరకలా. మరి వీళ్ళు రాళ్ళు పట్టుకుని కొట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తట నేల మీద లేకపోతే అక్కడ ఏదో రాస్తున్నాడట, చేత్తో రాస్తున్నాడట. వాళ్ళు యేసయ్య రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీలో తప్పు చేయని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. తప్పు చేయని వాడెవడు, పాపం చేయని వాడెవడు? పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడట? ఆ రాళ్ళని వదిలిపడేశారు. కారణం చెప్పమంటారా? అక్కడ సమాజంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో దొరికిన పాపి, మిగతా వాళ్ళేమో దొరకని పాపులు. ఈరోజు సమాజంలో కూడా 2 తెగలు, దొరికినోళ్ళు, దొరకనోళ్ళు. అంతే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడా, నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు దొరికిన పాపిష్టోడివా, దొరకకుండా తిరుగుతున్న దొరలాగా తిరుగుతున్న దుర్మార్గుడివా? అసలు ఎవరు నువ్వు? ఒక్కసారి ఆలోచించు. మీలో పాపము చెయ్యని వాడు ఆమె మీద రాయి వేయండి అని అంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఆ రాళ్ళు అలా పడేసి కాముగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు ఆమె మీద రాయి వేయడానికి. అప్పుడు యేసు ఆమెను చూసి, అమ్మా, ఒక వేశ్యను చూసి యేసు ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా. ఎంత ప్రేమ కలిగిన వాడండి. తన జీవితంలో బహుశా వేశ్యగా తన జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రేమగా పలకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండి ఉండకపోవచ్చు. ఎందుకని? తన జీవితంలో చేస్తున్న పాపాన్ని బట్టి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ భార్యే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నీ భర్తే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నువ్వు కన్న బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా? నీ బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా? కారణం ఏమిటి? నువ్వు తాగుబోతాడు అని. కారణం ఏమిటి? నువ్వు తిరుగుబోతు దానివని. కారణం ఏమిటి? నువ్వు చదువులో ఫెయిల్ అయిపోయావని. కారణం